మాటలు కోటలు దాటుతున్నాయి గానీ చేతలు గడప దాటటం లేదు. ఎలక్షన్స్‌కు ముందనగా చెప్పారు. బెల్ట్ షాపుల్ని బెల్ట్ తీస్తా అన్నటువంటి. అప్పుడు ఏ బెల్ట్ షాపులు లేవు. ఎవడన్నా అడుగో పొడుగో తెచ్చుకుని అమ్ముకునేది ఏదన్నా ఉంటే అది కూడా షాపులో ఇన్నే ఇవ్వాలని రూల్ కూడా ఉంది. వీళ్ళు 10 మంది వెళ్ళి షాపు దగ్గర కొనుక్కుని దాన్ని తీసుకొచ్చి అమ్ముకున్నోడు ఎక్కడన్నా ఉన్నారు అడుగు పొడుగున చెట్ట చివరి ప్రాంతాలు. అది బెల్ట్ షాపులకి మళ్ళీగా ఈ ప్రభుత్వం వచ్చాక వైన్ షాప్‌కి అనుగుణంగా 4, 5 బెల్ట్ షాపులు. మండలానికి ఒకటి పోయి గ్రామానికి ఒకటి వచ్చేసింది. అది ₹1,00,000 పాడుకున్నారా 5,00,000 ఆ ఊళ్ళో ఉన్న జనాభాని బేస్ చేసుకుని వచ్చేసినాయి బెల్ట్ షాపులు. ఈ బెల్ట్ షాపుల్ని ఇప్పుడు తీస్తారా తీయరా? ప్రజాగ్రహం పెరుగుతోంది. ఇంటి దగ్గర మందు అందుబాటులోకి తేవడం ద్వారా తాగేవాడికి సంతోషమే. బట్ కల్తీ లిక్కర్ గురించి నేను మాట్లాడట్లా. కల్తీ లిక్కర్ ఆ కేసు డిఫరెంట్. బట్ బెల్ట్ షాపులే ప్రజలు కోరుకుంటున్నారు. తాగుబోతులు ఖచ్చితంగా కోరుకుంటున్నారు. కానీ ఇళ్ల మధ్యలో వచ్చినటువంటి ఈ బెల్ట్ షాపులు తాగి తందనాలాడేటటువంటి వాళ్ళని చుట్టూ ఉన్న ప్రజలు కోరుకుంటున్నారా? బెల్ట్ తీస్తా బెల్ట్ షాప్ పెడితే అన్నటువంటి బాబుగారి స్టేట్మెంటు అమలులో విఫలం చేసింది ఎక్సైజ్ శాఖ, సొంత పార్టీ కార్యకర్తల. ఇది గెలిస్తే నెక్స్ట్ ట్రిప్‌కి పట్టించుకోరు. ఓడితే అప్పుడు ఈ మాటలు మాట్లాడుకుంటారు. అది.